ఎన్నికల కోసం పొత్తు పెట్టుకున్న టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తమ అభ్యర్థుల పేర్లను టీడీపీ ప్రకటించింది. కానీ మిత్రపక్షం జనసేన మాత్రం ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. జనసేనాని భీమవరం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగిన మొదటి జాబితాలో పేరు లేదు. అసలు జనసేనాని వ్యూహం ఏంటి? పోటీ చేసే స్థానంపై సస్పెన్స్ ఎందుకు కొనసాగుతోంది? గ్లాస్ పార్టీ కోరుతున్న సీట్లేవి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? వచ్చే ఎన్నికల పొత్తులో భాగంగా టీడీపీ జనసేన సీట్లు సర్దుబాటు చేసుకున్నాయి. ఉమ్మడి పశ్చిమ జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలుండగా జనసేనకు 3 సీట్లు కేటాయిస్తారనే టాక్ ఉంది. కానీ ఈ జిల్లాలో కాపుల ప్రాబల్యం ఎక్కువ. దీంతో జనసేన మరో స్థానాన్ని అదనంగా అడుగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం భీమవరం, నర్సాపురం, పోలవరం స్థానాలను జనసేనకు ఇచ్చే అవకాశం ఉందని వినిపిస్తోంది. అదనంగా మరో స్థానం అడుగుతున్న నేపథ్యంలో ఏ నియోజకవర్గాన్ని కేటాయిస్తారనేది సస్పెన్స్ గా మారింది. విభజన జిల్లాల ప్రకారం చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, నర్సాపురం అసెంబ్లీ స్థానాలను, ఏలూరు జిల్లాలోని పోలవరంను జనసేనకు ఇస్తారనే చర్చ జరుగుతోంది. అంటే ఈ 2 జిల్లాల్లో జనసేనకు కేటాయించడానికి అసెంబ్లీ సెగ్మెంట్లు లేవు. ఎటొచ్చి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న 3 నియోజకవర్గాలు కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలులో ఒకదాన్ని కేటాయించాల్సి ఉంటుంది. ఒకవేళ టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కూడా పొత్తు పెట్టుకుంటే ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న కైకలూరు శాసనసభ సీటును ఆ పార్టీకి కేటాయించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జనసేనకు అదనంగా ఏ నియోజకవర్గాన్ని కేటాయిస్తారనేది తేలాల్సి ఉంది. మరోవైపు టీడీపీ జనసేనలు సంయుక్తంగా అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 6 అసెంబ్లీ స్థానాలకు తెలుగుదేశం తమ అభ్యర్థులను ప్రకటించింది. కానీ జనసేన మాత్రం ఒక్క పేరును కూడా ప్రకటించకపోవడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవంగా మొదటి జాబితాలో భీమవరం, నర్సాపురం స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని అంతా భావించారు. ఎందుకంటే భీమవరం నుంచి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీకి నిలబడతారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి జనసేనాని మొదటి జాబితాలోనే తన పేరును ప్రకటించాల్సి ఉంది. కానీ అనూహ్యంగా మొదటి జాబితాలో పవన్ కళ్యాణ్ పేరు లేకుండా పోయింది. ఇక నర్సాపురం విషయానికి వస్తే అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొమ్మిడి నాయకర్ పోటీ చేస్తారని ప్రచారం సాగింది. కానీ ఈ స్థానం జనసేన రాజకీయాల్లో పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో నర్సాపురం నియోజకవర్గ అభ్యర్థి విషయంలో కొంత డైలమా నెలకొంది. ఈ ఇద్దరు నేతల్లో ఎవరికి టికెట్ ఇస్తారనే అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇక పోలవరం నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ ఇన్ఛార్జ్ సిర్రి బాలరాజు టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి పార్టీ ఈయన అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తుందా లేక కొత్త వారికి అవకాశం ఇస్తుందా అనేది చూడాలి. మరోవైపు పోలవరం స్థానంపై మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. జనసేనకు పోలవరం కేటాయించకపోతే టీడీపీ అభ్యర్థులకు ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నారు. దీంతో తెలుగుదేశం టికెట్ కోసం చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్న మొడియం సూర్యచంద్రరావు పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. ఇటీవల పార్టీ అధిష్టానాన్ని కూడా కలిసి చర్చించినట్లు ఈ నేత వర్గీయులు చెబుతున్నారు. టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో ఉన్నారు మొడియం సూర్యచంద్రరావు. పోలవరం నియోజకవర్గాన్ని ఇటు టీడీపీ అటు జనసేనలో ఎవరికి కేటాయించిన సీటు కోసం పోటీ పడుతున్న 2 పార్టీల ఇన్ఛార్జీలను కాకుండా కొత్త వారికి టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక తాడేపల్లిగూడెం టికెట్ కోసం టీడీపీ జనసేనల మధ్య రసవంతమైన పోరు సాగుతోంది. ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం పార్టీ తనకే ఇస్తుందని సైకిల్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ చెబుతున్నారు. అదే సమయంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరిలో సీటు ఎవరికి వస్తుందనే అంశం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటి జాబితాలో జనసేన అభ్యర్థులను ప్రకటించకపోవడం చర్చనీయాంశంగా మారింది.